గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. షుగర్ ఎందువల్ల వస్తుంది అని చూసినట్లయితే ప్రతి మనిషికి 80 నుంచి 120 మిల్లీగ్రామ్స్ వరకు రక్తంలో షుగర్ ఉంటుంది. అలాగే యూరిన్లో కూడా షుగర్ వస్తుంది. అది ఎప్పుడు షుగర్ వ్యాధి ఎఫెక్ట్ అయినప్పుడు, వ్యాధి అని కూడా అనకూడదు, అసంబద్ధ చర్యల వల్ల షుగర్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. మరి మధుమేహ వ్యాధి ముదిరినప్పుడు, రక్తంలో శర్కర స్థాయిలు పెరిగినప్పుడు మూత్రంలో కూడా షుగర్ ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో షుగర్ లేనప్పటికీ రక్తంలో శర్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. సరే, మరి ఈ 120 70 నుంచి 120 లేదా 80 నుంచి 120 మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చని చెప్పుకున్నాం. అది ఫాస్టింగ్ లెవెల్లో. ఎవరికైనా ర్యాండమ్లో చూసినా అలా కూడా ఉంటుంది. ఇక పోస్ట్ లంచ్ లెవెల్లో ఆహారం తీసుకున్న తర్వాత మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రం 80 నుంచి 140 వరకు ఉండొచ్చు అని చెప్తాం. ఇక మిగతా నార్మల్ పర్సన్స్కి ఎవరైనా ఎప్పుడు చేసినా 80 నుంచి 120 మధ్యలో ఉంటుంది. 125 130 వస్తుందంటే ఫ్రీ డయాబెటీస్, అంటే షుగర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అని అనుకోవాలన్నమాట. 5-10 మిల్లీగ్రామ్స్ ఎక్కువ చూపిస్తుంది అనుకుంటే షుగర్ వచ్చే అవకాశాలు, డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని అనుమానించాలి. ఎస్. మరి ఇది ఎలా వస్తుంది అని చూస్తే వంశపారంపర్యంగా రావడం ఒక ఎత్తు. ఒకటి ఎలా అంటే తల్లులు తండ్రులు హెరిడిటరీ ఫోర్త్ ఫాదర్ నుంచి రావచ్చు. ముఖ్యంగా తల్లుల నుండి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లులు ఎవరైనా మదర్స్ ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో షుగర్ ఉన్నట్లయితే, షుగర్ నియంత్రణలో ఉంటే పుట్టబోయే పాపకి దాదాపుగా షుగర్ రాకుండా ఉంటుంది. ఎప్పుడూ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిమేల్స్ అనుకోకుండా గర్భం ధరించినట్లయితే, ఆ సమయంలో షుగర్ ఉన్నట్లయితే పాపకి షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా కాక నియంత్రణలో ఉన్నట్లయితే డెలివరీ అయ్యే పర్యంతం వరకు షుగర్ పూర్తిగా ప్రతిరోజు నార్మల్గా ఉన్నట్లయితే పుట్టబోయే శిశువుకి షుగర్ ఎఫెక్ట్ కాదు, కొంతవరకు సాధ్యమది. కాబట్టి ఆ అంశాలని గర్భిణీ స్త్రీలు పరిగణలోకి తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇక మామూలుగా అయినట్లయితే ఎందువల్ల వస్తుంది అని చూస్తే, ఇది ప్యాంక్రియాడక్ట్స్ అని ఉంటాయి. ప్యాంక్రియాడక్ట్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలో ఉండే షుగర్ స్థాయిల్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎలా? లివర్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్. అంటే లివర్ అంటే పూర్తిగా గ్లూకోజ్ని స్టోర్ చేస్తుంది, బ్యాంక్ లాగా. మన శరీరానికి ఇందాక చెప్పాం కదా 80 నుంచి 120 అన్నాము. ఈ లివర్ అనేది టోటల్గా బ్లడ్ లెవెల్ ఉండే షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది, ఎప్పటికప్పుడుగా రెగ్యులేట్ చేస్తుంది. మనం ఒక 1/2 కేజీ స్వీట్ తిన్నప్పటికీ శరీరంలో 120 మిల్లీగ్రామ్స్ ఉండేలాగా చూస్తూ, సహజంగా ఒక మనిషికి 110 ఉంటుంది అంటే 110 ఉండేలాగానే చూస్తుంది, ఏ పరిస్థితుల్లోనూ పెరగనివ్వదు. అలాగే ఒక 4 రోజులు ఆహారం పూర్తిగా మానివేసినప్పటికీ 80 కన్నా తగ్గదు. అందుకే మనం అప్పుడప్పుడు నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్ళని చూస్తాం, నిరాహారంగా ఉంటారు. ఉండడం వల్ల లాస్ట్ స్టేజ్లో షుగర్ స్థాయిలు పడిపోయినాయని చెప్పేసి గ్లూకోజ్ పెడుతుంటాం, అంటే ఆర్టిఫిషియల్ గ్లూకోజ్ ఇస్తూ ఉంటాం. అలా అన్నమాట. ఒక స్థాయి వరకు లివర్ కాపాడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఉన్న గ్లూకోజ్ అనేది అబ్జర్వ్ చేసుకొని మన శరీరానికి ఎంత అవసరం అంత ఇస్తుంది. మిగిలిన బ్యాలెన్స్ గ్లూకోజ్ అంతా లివర్లో దాచిపెట్టుకుంటుంది, మన శరీరానికి అవసరం ఉన్నప్పుడు ఇస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గాయి,
లివర్ నుంచి రిలీజ్ అవుతుంది. ఎక్కువ ఉంది అబ్జర్వ్ చేసి నిల్వ చేస్తుంది. ఈ విధంగా లివర్ ఫంక్షన్స్ అనమాట. ఆ విధంగా లివర్ స్టోర్ చేస్తుంది గ్లూకోజ్ని. సరే, మరి ఇన్సులిన్ అనే హార్మోన్ ఏమో హెచ్చుతగ్గుల్ని నియంత్రిస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్యాంక్రియాడక్ట్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేయడం ఆపడం లేదా ఇన్సులిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం జరిగినప్పుడు ఏ మనిషికైనా షుగర్ పెరగడానికి అవకాశం ఉంది. రక్తంలో శర్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందుకే దీన్ని వ్యాధి అని జబ్బు అని చెప్పడానికి లేదు. ఒక రకమైన అవయవ లోపం, అక్కడ ఉన్నటువంటి హార్మోన్స్ డిస్ఫంక్షన్స్ వల్ల శర్కర స్థాయిలు పెరుగుతాయని చెప్పాలి. ఆ విధంగా కాబట్టి మరి అలా పెరిగినటువంటి చక్కెర స్థాయిల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అని చూసినట్లయితే మనం తీసుకునే ఆహారంలో ఫస్ట్ పద్ధతులు పాటించాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ విధంగా ఉదయం ఏదో ఒక రకమైన టిఫిన్ తినేసేయండి. ఇడ్లీ తినొచ్చు, వడ తినొచ్చు, దోశ తినొచ్చు, పూరి కూడా తినొచ్చు, ఏమవ్వదు. అలాగే మధ్యాహ్నం భోజనంలో రైస్ తీసుకోండి, అన్ని రకాల కూరగాయలు తినండి. నాన్ వెజిటేరియన్ తీసుకోండి. మటన్ కాకుండా, ప్రాన్స్ కాకుండా మిగతా నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు. అలాగే రాత్రి భోజనంలో, రాత్రి డిన్నర్లో తప్పకుండా అల్పాహారం చేయాలి. ఉప్మా కానీ లేదా జొన్న, సజ్జలు ఇలాంటి వాటితో తయారు చేసిన ఉప్మా అవ్వచ్చు, రైస్ అన్నం అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, అట్లాగా దోశలాగా వేసుకొని తినవచ్చు. అలా తిన్నట్లయితే షుగర్ పెరగకుండా కొంత అదుపులో ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ఆహార పద్ధతులను మనం తీసుకునే ఆహారంలో చేర్చుకున్నట్లయితే షుగర్ స్థాయిలు తొందరగా తగ్గే అవకాశం ఉంది, సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. మందులతో పాటు ఈ ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. థైరాయిడ్ లేని అయితే రాగులు కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఒకరోజు రాగులు, ఒకరోజు జొన్నలు, ఒకరోజు సజ్జలు, ఈ విధంగా మార్చుతూ తీసుకోండి. ఇవి కాకుండా ఇందాక చెప్పినట్లు పైన చిరుధాన్యాలు, ఇవన్నీ చిరుధాన్యాలే. అలాగే సామలు, ఊదలు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఏవైనా అన్ని చిరుధాన్యాలే. ప్రధాన ఆహారం అంటే రైస్, గోధుమలు, ఇవి రెండు ప్రధాన ఆహారం. మిగతావన్నీ చిన్నధాన్యాలు, చిరుధాన్యాలు. కాబట్టి వాటిని తీసుకోవడం, ఆహారంలో చేర్చుకోవడం ఎంతైనా మంచిది. ఆ విధంగా చేయడం వల్ల షుగర్ స్థాయిలో తొందరగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఇక తినకూడని పదార్థాలు చూసినట్లయితే ఏ పరిస్థితుల్లోనూ శర్కర కలిగినటువంటి తీపి పదార్థాలు పూర్తిగా మానివేయడం మంచిది. చాలామంది షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని, షుగర్ ఫ్రీ స్వీట్స్ అని తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అలాంటివి తినకపోవడం చాలా మంచిది, చాలా శ్రేయస్కరం కూడా. శర్కర లేనటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి. టీ, కాఫీలు కూడా శర్కర లేకుండా తీసుకోండి. దానికి బదులుగా మరి టీ, కాఫీ, పాలు తాగుతున్నప్పుడు మరి ఎలా అని ఆలోచించే వాళ్ళకి ఒకటి చెప్పచ్చు. స్టీవియా డ్రాప్స్ అని ఉంటాయి. హర్బ్స్ ద్వారా, స్టీవియా ఆకుల ద్వారా కషాయం చేసి ఎక్స్ట్రాక్ట్ ద్వారా ఈ స్టీవియా లిక్విడ్ మందు తయారు చేయడం జరిగింది. ఇది మన అవసరానుగుతంగా మామూలుగా పాలలో, టీ, కాఫీలో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే మనకు సరిపోతుంది. అత్యంత తీపి. ఒకవేళ అవసరం ఉన్నట్లయితే ఏ కీర్, సేమియా పాయసం ఏదో చేస్తూ ఉంటారు, శర్కర లేకుండా తీసేసుకొని అందులో 2 చుక్కలు వేసుకుంటే మీకు తీపిదనం వచ్చేస్తుంది. అలా ఆ విధంగా ప్రాసెస్ అంతా అయ్యాక ఒక కప్లో తీసి పెట్టుకోనండి. అందులో ఇది ఒక 2 చుక్కలు వేసుకోండి. మీకు పూర్తిగా ఎలాంటి హాని లేకుండా ఈ స్టీవియా లిక్విడ్ ద్వారా మీకు టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఇది ఎలాంటి హాని చేయదు. బయట దొరికేటటువంటి షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ కానీ, ఇవన్నీ షుగర్ ఫ్రీ పౌడర్ కానీ అవన్నీ హానికరం. వాటి వల్ల కూడా షుగర్ పెరుగుతుంది. ఇది మాత్రం స్టీవియా ఆకుల ద్వారా, లీవ్స్ ద్వారా తయారు చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్ లిక్విడ్ కనుక ఇదే ప్రమాదం ఉండదు. శరీరాన్ని చాలా బాగా కాపాడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మందు విషయానికి వచ్చినట్లయితే మధుర్ యోగ్. ఇది మధుర్ యోగ్ అంటే మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక 12 రకాల హర్బ్స్తో తయారు చేయబడింది. ఇందులో అశ్వగంధ, గుడూచి, ఇంకా తర్వాత నేలవేము, నేల ఉసిరి, నేల తంగడి ఇలాంటివి
అత్యంత ప్రధానమైనటువంటి మూలికలు 12 రకాల మూలికలు కలిపి తయారు చేయడం జరిగింది. జామున్ ఇలా చాలా రకాల పదార్థాలతో తయారు చేయడం జరిగింది. అందువల్ల దీంతో షుగర్ పూర్తి అదుపులో ఉండే అవకాశం ఉంది. ఈ మందుని ఉదయము 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్, అరకప్పు నీళ్ళలో కలిపి తాగొచ్చు. ఉదయం పరిగెట్టున సేవించండి. సాయంత్రం భోజనానికి అరగంట ముందు, డిన్నర్కి అరగంట ముందు తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకున్నటువంటి రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలు, మధుమేహం అదుపులో ఉండే అవకాశం ఉంది. అలా తీసుకోవచ్చు. లేదా 1 స్పూన్ పౌడర్ తీసేసుకొని ఎక్స్ట్రా గ్లాస్ నీళ్ళు వేసి 1/4 వరకు కషాయాన్ని చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. అలా చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఏ విధంగా అయినా ఈ కషాయాన్ని వాడవచ్చు. ఈ పౌడర్ని మధుర్ యోగ్ అని చెప్పేస్తుంది. ఈ మందును సకాలంలో వాడినట్లయితే చక్కెర స్థాయిలు పెరగవు. మరి చక్కెర స్థాయిలు పెరిగినట్లయితే డయాబెటీస్ పెరిగితే ఇంకా ఏ అనర్థాలు జరుగుతాయి అనేది కూడా చూడాలి. డయాబెటీస్ అదుపు తప్పితే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి జబ్బులు, గ్లూకోమా వస్తుంది. అలాగే డయాబెటిక్ న్యూరోపతి నర్వస్ జబ్బులు, డయాబెటిక్ నెఫ్రోపతి నెఫ్రైటిస్ మూత్రపిండాల వ్యాధులు, అలాగే హార్ట్ డిసీజెస్, ఇలా ఇన్ని రకాల జబ్బులు రావడానికి షుగర్ వ్యాధి తోడ్పడుతుంది. అందుకని ఈ మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం మంచిది. అదుపు తప్పితే ఈ పైన చెప్పే జబ్బులు ఏవైనా రావచ్చు. పక్షవాతం రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు, అలాగే కంటి జబ్బులు డయాబెటిక్ రెటినోపతి రావచ్చు, గ్లూకోమా కంటి వ్యాధి అది రావచ్చు, అంధత్వం సంప్రాప్తించవచ్చు. కాబట్టి ఈ జబ్బులు ఏవి రాకూడదు, ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఇతర జబ్బులు రాకూడదు అనుకున్నప్పుడు ఈ మధుర్ యోగ్ అని చెప్పేటటువంటి మందుని సకాలంలో వాడుతూ మీ యొక్క మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోండి. ఇలా చేస్తూ పైన చెప్పిన ఆహార నియమాల్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా మధుమేహం అదుపులో ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా ఇతర విషయాలు, ఇంకా సలహాలు, సూచనలు ఇవ్వాలి అనుకున్నట్లయితే కామెంట్స్ రూపంలో మా ఛానల్కి పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.